వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల వరుసగా ఒకదాని తర్వాత ఒకటి వరుస ఎదురు దెబ్బలు తగులుతా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చెందేటువంటి పరిస్థితి వచ్చేసిందా? జగన్మోహన్ రెడ్డిని ఏ ఆసుపత్రిలో జాయిన్ చేయాలనుకుంటున్నారు? అసలు జగన్మోహన్ రెడ్డిని ఏ వ్యాధి గురించి ఆసుపత్రిలో జాయిన్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతోంది? వైసీపీ ఆందోళన ఏంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డికి అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. ఒకవైపు తన పార్టీలో నుంచి అనేక మంది వెళ్తున్నారు, అనేక కొత్త కేసులు వచ్చి పడతా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ భవిష్యత్తు ఏంటో అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డికి సన్నిహితులు, బంధువులు, జగన్ కేసుల్లో జైలుకు పోయినోళ్ళు, జగన్ వల్ల లబ్ధి పొందినోళ్ళు అందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళకి మరొక కొత్త బాధ వచ్చేసింది. సరే, జగన్మోహన్ రెడ్డిని విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ఫేమస్ ఆసుపత్రిలో జాయిన్ చేయాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిలదీస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళ యొక్క అధిష్టానాన్ని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఏం బీవీఆర్, ఇదంతా నిజమా? ఎందుకు ఈ రకంగా ఒత్తిడి జరుగుతుంది? అసలు జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యానికి ఏమొచ్చిందబ్బా? ఇప్పుడు ఇదంతా నువ్వు చెప్పేదంతా నిజమేనా అనొచ్చు. జగన్మోహన్ రెడ్డి నిన్న మొన్న మాట్లాడినాడు, ఏదో ప్రెస్ మీట్ పెట్టేసి క్యారెక్టర్ అంటున్నాడు, క్రెడిబిలిటీ అంటున్నాడు. దానికి విజయసాయి రెడ్డి వాళ్ళు కౌంటర్ ఇచ్చాడని కూడా అది వేరే విషయం. క్యారెక్టర్, క్రెడిబిలిటీ, విలువలు, విశ్వసనీయత ఉంది కాబట్టే నువ్వు ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి నీ పార్టీకి ఒకేసారి అంటే ఇంకా మళ్ళీ మాట్లాడితే రాజ్యసభ సభ్యత్వానికి ముందు రాజీనామా చేశాను, వేరే పార్టీలోకి వెళ్ళలేదు, నాది ఆ క్రెడిబిలిటీ అని చెప్పుకుంటున్నాడు. సరే, వీళ్ళిద్దరూ కూడా మహాపతివ్రతలు ఇద్దరు ఎదురుగా మాట్లాడుకుంటే ఎట్టుంటుందో ఆ రకంగా వీళ్ళిద్దరూ మాట్లాడుకునే క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనేటివి ఉన్నాయి. అవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు. అయితే జగన్మోహన్ రెడ్డి వ్యాధి గురించి మీరు అందరూ కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఏందబ్బా అయ్యా వ్యాధి ఏంది, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంది అంటే, ఈ రాష్ట్రంలో అతను ఒక ఎమ్మెల్యే, సరే ప్రతిపక్ష నేత కూడా కాదు, అందుకని పెద్ద ఆసక్తి మీకు లేకపోవచ్చు. ఉన్నా లేకున్నా కూడా గతంలో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కాబట్టి అతని గురించి తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి జనాలకు కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు పాయింట్లోకి వస్తాను. జగన్మోహన్ రెడ్డి మరికొన్ని మాటలు మాట్లాడాడు. ఏందే అంటే, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి వయసు 52, 53 ఉంది, ఎక్కువే ఉంది, తక్కువేం కాదు. ముసలిడే అతను కూడా మీకు అర్థం కావట్లా. అతను ఏదో వయసు కుర్రోడు అనుకుంటున్నాడు. సరే, కుర్రోడు కాదు, తర్వాత మాట్లాడదాం. కానీ అతను వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాడంట ఇప్పుడు 2029లో. అప్పటికి ఇతను వయసు ఎంత? దాదాపు 58, 59 ఉంటుంది. అంటే దాదాపు 60 దగ్గర, కొంచెం అటు 1-2 ఉంటుందిలే. కానీ దాని నుంచి 30 ఏళ్ళు సేమ్ ఉంటుందంట. ఇప్పుడు దాకా 90 సంవత్సరాలు వచ్చేదాకా. ఏమైనా పనికి మనలోడా? ఇవన్నీ విన్న తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ ఒక ఆలోచన వచ్చింది. ఇతని గురించి గతంలో ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, ఈనాటి డిప్యూటీ స్పీకర్గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు జగన్మోహన్ రెడ్డికి మానసిక వ్యాధి ఉన్నదని, అతను ఒక సైకో అని, దానికి లండన్లో ట్రీట్మెంట్ తీసుకుంటుంటాడని, అందుకే దావోస్ వెళ్తానని చెప్పి లండన్లో దిగుతాడు, ప్యారిస్ వెళ్తా అని చెప్పి లండన్లో దిగుతాడు. ఈ వ్యాధి గురించి బయట సమాజానికి తెలియకుండా అతను మేనేజ్ చేసుకుంటున్నాడు, పైగా మందులు వాడుతున్నాడు అనేటువంటి ఆరోపణలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నాయి. ఇవాళ నేను కొత్తగా చీట్లా, నేనేం చెప్పట్లా. అవి గతంలో అనేక సందర్భాల్లో అనేక మంది మాట్లాడినటువంటి అంశాలే. అందులోనూ రఘురామకృష్ణరాజు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి అతని మాటలు మీకు చెప్తున్నా. అయితే ఇప్పుడు ఆ వ్యాధి నిజంగానే ఉందేమో, అందుకని ఈ రకంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడేమో. 30 ఏళ్ళు సీఎం ఉంటా అని, వచ్చే ఎన్నికలో గెలుస్తా అని. సరే, వచ్చే ఎన్నికలో గెలుస్తాననేటువంటి ఆశ ఉంటాం రాజకీయ నాయకుడికైనా కామనే. కానీ అప్పుడు దాదాపు 60 దగ్గర ఉండే జగన్మోహన్ రెడ్డి 90 వచ్చేదాకా నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు. మళ్ళీ 30 ఏళ్ళు అంటున్నాడు. ఆ 30 ఏళ్ళు అనేటువంటిది ఒక వ్యాధిలా తగులుకున్నట్టుంది. అది ఒక మానసిక వ్యాధిలాగా ఉంది. అసలు జగన్మోహన్ రెడ్డిని తన పక్కన ఉన్నటువంటి తన బంధువులు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళిపోయాడు. ఇంకా అనేక మంది ఆల్రెడీ తల్లి చెల్లి ముందే వెళ్ళిపోయారు. విజయసాయి రెడ్డి ఎంత సన్నిహితుడు, జగన్ కేసుల్లో జైలుకి వెళ్ళి బయటకు వచ్చి జగన్తో పాటు నిలబడినటువంటి వ్యక్తి. అతను ఏకంగా రాజకీయాల నుంచే సన్యాసం తీసుకున్నాడు. ఇక అనేక మంది లిస్టు చాలా పెద్దది. వెళ్ళిపోయిన వాళ్ళందరూ లిస్టు చెప్పాలంటే వీడియో లెంత్ కూడా సరిపోదు. అందుకని మీకే తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ 7-8 నెలల్లో ఎంతమంది వదిలేసి వెళ్ళిపోయారో, వాళ్ళలో ఎంత ముఖ్యమైనటువంటి వ్యక్తులు వెళ్ళిపోయారో మీ అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో అసలు వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీలో విలీనమవుద్దా? అసలు ఉన్న కాంగ్రెస్ పార్టీతో ఇండి కూటమిలో అంటే జాతీయ స్థాయిలో ఒక అండ ఉండటం కోసం వాళ్ళతో పొత్తు పెట్టుకుంటాడా? ఇవన్నీ జరగాలన్నా అసలు విలీనమైన పొత్తు అయినా షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు పిసిసి చీఫ్గా ఉంది కాబట్టి షర్మిల దీన్ని అపోజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి. అందుకే షర్మిలతో ఒక రాజీ ఒప్పందానికి కూడా ఆస్తుల విషయంలో వచ్చి రాజకీయాలను ఇన్వాల్వ్ అవ్వద్దు అంటే, ఇంత దూరం వచ్చిన తర్వాత రాజకీయాలు కూడా ఎందుకు వెనక్కి వెళ్తాను, ఖచ్చితంగా నేను వెనక్కి వెళ్ళనని షర్మిల అంటున్న పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి,
అగమ్య గోచరంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో నేను 30 ఏళ్ళు సీఎం అంటాడు. వచ్చే ఎన్నికల్లో గెలవటం గురించి మాట్లాడితే కాస్త ఇస్తీసుకో, ఇతగాడికి నత్తిపోకూడికి తెలుగు కూడా సరిగా రాదు కాబట్టి, మాట్లాడటం రాదు కాబట్టి, చూసి చదవడం కూడా రాదు కాబట్టి, కనీసం ప్రెస్ మీట్ పెట్టాలంటే భయపడినటువంటి వ్యక్తి కాబట్టి ఇతను కాస్తో ఇస్తీసుకో అంటాడు, కాస్తో కోస్తో అని. అట్లా వచ్చే ఎన్నికల్లో గెలుద్దామనేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దాని గురించి ఏదన్నా మాట్లాడితే ప్రజలు కార్యకర్తలు ఏమైనా ఒక్కరెవటన్నా చెవికిచ్చుకుంటారు. కానీ మళ్ళీ 30 ఏళ్ళు అనేటువంటి క్యాసెట్ వేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లకి జనం భరించలేకపోయారు. పైగా 2.0 అంట. 1.0 చూసిన తర్వాతే కదా ప్రజలు 11 సీట్లకి పరిమితం చేసి ప్రతిపక్ష నేత హోదా కూడా నువ్వు పనికిరావు, ఆ స్థానంలో కూర్చొని నువ్వు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి కూడా నీకు అర్హత లేదు అని చెప్పి నీకు ప్రజలు తీర్పిస్తే సిగ్గు లేకుండా ఈ రకంగా మాట్లాడితే వైజాగ్లో ఉన్నటువంటి మానసిక వ్యాధి ఆసుపత్రిలో నిన్ను జాయిన్ చేస్తారు.